జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తన్య ఇటీవల ఓ పాడ్కాస్ట్ లో తీవ్ర విమర్శలు చేశారు. పవన్ లక్కీగా సీఎం అయ్యారని పేర్కొన్నారు. ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కవితకు జనసేన నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారత రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవిత జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు జనసేన పార్టీ బలమైన ఖండనతో స్పందించింది. ఫలితంగా రాజకీయ వేదికపై కొత్త చర్చకు తెరలేచింది. 2014లో కవిత పవన్ కళ్యాణ్ ను రాజకీయాల్లో బ్రహ్మానందమని హాస్య నటుడిగా పోల్చడం ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లోనే జనసేన అభిమానులను ఆగ్రహానికి గురిచేశాయి. తాజాగా ఒక పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ కవిత మరోసారి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఆయనకు విశ్వసనీయత లేదని, హిందీ విధింపుపై ఆయన చేసిన ప్రకటనలు వివాదాస్పదమని విమర్శించారు. పవన్ తన సొంత వ్యాఖ్యలకు విరుద్ధంగా వ్యవహరిస్తారని, ఆయన రాజకీయ స్థితిగతులు స్థిరంగా లేవని ఆమె ఆరోపించారు. స్పందించిన జనసేన శ్రేణులు కవిత వ్యాఖ్యలు జనసేన శ్రేణులను కలవరపరిచాయి. దీంతో జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా తీవ్రమైన కౌంటర్ ఇచ్చింది. కవిత వ్యాఖ్యలను పరోక్షంగా విదూషకత్వంగా అభివర్ణిస్తూ ఒక ఎడిటెడ్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ హిందీ భాషను రుద్దడాన్ని ఎప్పుడూ సమర్థించలేదని, బదులుగా దక్షిణ భారతీయులు మనుగడ మరియు అవకాశాల కోసం కొత్త భాషలను నేర్చుకోవాలని సలహా ఇచ్చారని స్పష్టం చేయడం జరిగింది. కవిత ఈ వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించి పవన్ పై అనవసర విమర్శలు చేస్తున్నారని జనసేన ఆరోపించింది. ఈ వీడియోలో కవిత పవన్ కళ్యాణ్ గతంలో తీవ్ర వామపక్ష భావజాలం నుండి సనాతన ధర్మం వైపు మారారని పేర్కొన్న సందర్భాన్ని ఉటంకిస్తూ జనసేన ఆమె అవగాహనను విదూషకుల అర్థంగా వ్యంగ్యంగా సూచించింది. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం, ఆయన సూచించిన సామాజిక సంస్కరణలు పూర్తిగా భిన్నమైన సందర్భంలో ఉన్నాయని, కవిత వాటిని తప్పుగా అర్థం చేసుకున్నారని జనసేన నొక్కి చెప్పింది. ఈ ఘటన రెండు పార్టీల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచింది. కవిత వ్యాఖ్యలు జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టగా, జనసేన స్పందన కవిత వ్యాఖ్యలను అడ్డుకోవడంతో పాటు ఆమె రాజకీయ విశ్వసనీయతను ప్రశ్నించేలా ఉంది. ఈ రాజకీయ ఘర్షణ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చలకు కొత్త ఊపును తీసుకొచ్చింది. ముఖ్యంగా జనసేన తమ నాయకుడి గౌరవాన్ని కాపాడేందుకు దృఢంగా నిలబడిన తీరు గమనార్హం. ఈ వివాదం రాబోయే రోజుల్లో రెండు పార్టీల మధ్య మరిన్ని రాజకీయ ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా విమర్శించడం ద్వారా కవిత తన రాజకీయ వ్యూహాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారా, లేక జనసేన ఈ ఘటనను ఉపయోగించుకుని తమ పార్టీ బలాన్ని చాటాలని ప్రయత్నిస్తుందా అనేది రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ఈ ఘటన రెండు పార్టీల మధ్య ఉన్న రాజకీయ శత్రుత్వాన్ని మరోసారి బహిర్గతం చేసింది. జనసేన తమ నాయకుడిపై వచ్చిన విమర్శలకు గట్టిగా స్పందిస్తూ తమ రాజకీయ ఉనికిని మరింత బలంగా చాటుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తోంది.